ఎల్ఎన్టీ నుంచి మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో జరుగుతున్న మొట్టమొదటి మార్పు ఏమిటో తెలుసా? మియాపూర్ మెట్రో రైల్ స్టేషన్ కు కొత్త పేరును జత చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మియాపూర్లో కొత్తగా ఒక ఆకాశ హార్మ్యాన్ని నిర్మిస్తున్న ఒక సంస్థ మెట్రో స్టేషన్ కు సంబంధించిన నేమింగ్ రైటింగ్స్ ను సొంతం చేసుకుందని తెలిసింది. ఈ సంస్థ మరేదో కాదు, మెట్రో స్టేషన్లను బ్రాండింగ్ కోసం వినియోగించే పోకడకు ఎల్&టీ మెట్రో సంస్థ పరిచయం చేసింది. ప్రతిరోజు వేలాది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించడం వల్ల స్టేషన్లో అడుగుపెట్టినప్పటి నుంచి బ్రాండింగ్ సంస్థ పేరు కనిపిస్తుంటుంది. స్టేషన్ పేరు, డిజిటల్ స్క్రీన్లు, సైనేజీలు, రైలు ప్రకటనలు, ప్లాట్ఫామ్ హోర్డింగ్లు, డిస్ప్లేలు ఇలా ప్రతి చోట నేమింగ్ రైట్స్ కనిపించేలా ప్లాన్ చేసింది. ఇందుకు ఆకర్షితులైన సంస్థలు తమ పరిధిలోని స్టేషన్లకు నేమింగ్ రైట్స్ ను తీసుకోవటం ఆరంభించారు. ఉదాహరణకు నాంపల్లి స్టేషన్ను కేర్ నాంపల్లి అని, ఫ్రీడమ్ ఆయిల్ భరత్ నగర్ స్టేషన్ అంటూ ఆయా స్టేషన్ల నేమింగ్ రైట్స్ ను పలు సంస్థలు సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మియాపూర్ మెట్రో స్టేషన్ నేమింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్నదని సమాచారం. మియాపూర్ స్కై లైన్ ను పూర్తిగా మార్చివేసే సరికొత్త ఆకాశ హార్మియాను టీమ్ 4 సంస్థ ఇటీవల కాలంలో ఆరంభించింది. మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో సుమారు 850 ఫీట్ రోడ్ ఫ్రంటేజ్ ఉండేలా టీమ్ 4 ఆర్యా అనే స్కై స్క్రేపర్ ను ప్రారంభించింది. టీజీరెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును సుమారు 12.5 ఎకరాల్లో నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో G+48 అంతస్తుల ఎత్తులో 7 టవర్స్ ను కడతారు. మియాపూర్లోనే ప్రప్రథమంగా పోడియం పార్కింగ్ సదుపాయాన్ని కలిగిస్తున్న ప్రాజెక్ట్ కూడా ఇదే. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, ఈ సంస్థ 10 ఫ్లోర్స్ ఎత్తు నుంచి మొదటి అంతస్తు ఆరంభమవుతుంది. సీలింగ్ హైట్ ఎత్తు 3.15 మీటర్లుగా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లాట్ మెయిన్ డోర్ 8 అడుగులు ఉంటుంది. 2 క్లబ్ హౌజులతో పాటు 10 బ్యాడ్మింటన్ కోర్టులను డెవలప్ చేస్తారు. ఇందులో సుమారు 3 స్విమ్మింగ్ పూల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.